హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పూజితాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మేము గుడిమల్లం వెళ్ళాము. అక్కడ విశేషాలు మీకోసం. ఇక ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అంతలోగా మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. వన్ సైడ్ ఏమో మూన్ ఉన్నాడు, ఇంకో సైడ్ సన్ ఉన్నాడు, మధ్యలో మేము గుడికి వెళ్తూ ఉన్నాము. మీకు ఒకటి తెలుసా? ఇక్కడ ఉన్న శివలింగమే భూమి మీద ఫస్ట్ శివలింగంగా చెప్తారు. ఫైనల్గా గుడిమల్లం లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ చూసారంటే మొత్తం విలేజ్ క్లైమేటే ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్ అవన్నీ చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ఊరైతే తిరుపతి నుండి 13 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఈ ఆలయంకి ఇంకో పేరు పరశురామేశ్వర ఆలయం. మనం ప్రదక్షిణకు వెళ్ళే దారిలో 3 ఆలయాలు చూడొచ్చు. ఒకటి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ ఈయనకి 6 ముఖాలు కనుక షణ్ముఖుడు అనే పేరు. ఇక రెండవది ఆనందవల్లి అమ్మవారు. ఇక్కడ అమ్మవారు అభయహస్తంతో ఉంటారు. పైన కవచాలే కాదు, శిల్పం కూడా అభయహస్తంతోనే ఉంటుంది. ఇక మూడవ ఆలయం సూర్యభగవానుడి ఆలయం. ఇక్కడ సూర్యభగవానుడు చాలా సహజ సిద్ధంగా ఉంటారు. మనం ప్రదక్షిణ చేసే సమయంలో మొత్తం ఈ 3 ఆలయాలు అయితే చూడొచ్చు. ఇక ఈ గుడి విస్తారణ కూడా చాలా పెద్దది. ఇక ధ్వజస్తంభం అయితే మనకు సింహద్వారం ఎదురుగా ఉండదు. ఇది ఆలయంకి తూర్పు పక్కన ఉంటుంది. ఇక ఇది గుడి యొక్క సింహద్వారం. మనం గుడి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వినాయక స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇక మనం ప్రదక్షిణ చేసేటప్పుడు దక్షిణామూర్తి, వెంకటేశ్వర స్వామి, బ్రహ్మ అండ్ విష్ణు వీళ్ళ విగ్రహాలు అయితే మనం గుడి చుట్టూ చూడొచ్చు. ఇక్కడ గుడి నిర్మాణం శివలింగ ఆకారంలోనే ఉంటుంది. మనం లాస్ట్లో చూద్దాం మళ్ళీ దీని గురించి. గుడి ప్రదక్షిణ చేసేటప్పుడు పైన మనం ఇలా చూడొచ్చు. ఇది దేనికి ప్రతీక అంటే ముల్లోకాల్లో ఉన్న దేవుళ్ళు అందరినీ ఇక్కడ చెక్కారంట. కాబట్టి మనం ఈ ఆలయంని ఒక్కసారి చుట్టే ముల్లోకాల్లో ఉన్న దేవుళ్ళందరినీ చుట్టినంత ఫలం అని చెప్తారు. ఇక ఇదైతే స్వరంగ మార్గం. కాళహస్తి దగ్గరున్న స్వర్ణముఖి నది నుండి ఇక్కడి వరకు ఉంది. ఎవ్రీ 60 ఇయర్స్కి ఒకసారి గంగ వచ్చి శివుణ్ణి అభిషేకం చేసుకొని అదే దారి నుండి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారట. ఇక ఈయన అగస్త్య మహాముని. ఈయన ఎప్పుడు మెడిటేషన్లో ఉంటారు. మనం వచ్చామని అక్కడ క్లాప్ చేస్తాం. ఇక ఈ గుడి అయితే 2వ శతాబ్దంకి చెందినది. అప్పట్లో మనకు లైట్స్ అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి ప్రదక్షిణ చేసేటప్పుడు వెలుతురు కోసం ఇలా దీపాలు పెట్టేవారు. ఇక అప్పట్లో బ్యాంక్స్ కూడా ఉండేవి కాదు కాబట్టి దేవుడి ఆభరణాలు, ఆయనకు వచ్చిన కానుకలు భద్రపరచడం కోసం ఇలాగా అరేంజ్ చేశారు. ఆ రాయిని మనం నిలబెట్టామంటే జస్ట్ వాల్ లాగా ఉండిపోతుంది. ఇక ఈ గుడి యొక్క ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇయర్లీ వన్స్ మాత్రమే సన్ రేస్ దేవుణ్ణి టచ్ అవుతాయి. ఇక్కడ చూసామంటే మనం 15 హోల్స్ ఉంటుంది అండ్ సన్ గురించి ఒక ఇండికేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ నుండి సన్ రేస్ పాస్ అయ్యి ఎదురుగా ఉన్న 9 హోల్స్లోకి వెళ్తుంది. ఈ 9 హోల్స్ నవగ్రహాల్ని ఇండికేట్ చేస్తుందంట. ఈ హోల్స్లో నుండి వెళ్ళి డైరెక్ట్గా స్వామివారి మీద పడుతుంది. ఇక మేమైతే రుద్రాభిషేకంకి వచ్చాము ఇవాళ మండే. అండ్ ఇక్కడ అభిషేకం అయితే అయిపోయింది. ఇక దేవుణ్ణి అలంకరిస్తూ ఉన్నారు. ఈ టైంలో నందిని తీసుకొచ్చి మేళ తాళాలతో పాటు గుడికి ప్రదక్షిణ చేయించి అది తినే ఫుడ్ని దానికి తినిపిస్తారు. నంది మొత్తం ఫుడ్ తినేశాక అదే విధంగా బయటకి తీసుకెళ్ళిపోతారు. మనం ఈ టెంపుల్ దర్శనంకి వెళ్ళినప్పుడు ఈ నంది బయట దర్శనం ఇస్తుంది. ప్రతిరోజు బయట ఉంటుంది. ఇది టోటల్ గుడి వ్యూ అన్నమాట. ఎంట్రన్స్ అట్లుంటుంది. ఇది గజపుష్టాకారం. అండ్ టెంపుల్ నిర్మాణం అయితే శివలింగం రూపంలో ఉంటుంది. అండ్ తూర్పు పక్కన మనం ధ్వజస్తంభం చూడొచ్చు. ఇక దర్శనంకైతే వచ్చేసాము. గర్భాలయంలో దేవుడు ఇలా ఉంటారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే దేవుణ్ణి చేసిన రాయి ఎర్త్కి బిలాంగ్ అయిందైతే కాదు. ఇక దర్శనంకి వచ్చిన వాళ్ళు కాసేపు దేవుడి ముందు ఇలా కూర్చొని బయలుదేరు. అభిషేకంకి వచ్చిన వాళ్ళకి ఇలా స్వామి కండువ కప్పి ప్రసాదాలు పంచుతారు. ఇక ఎవరైనా ప్రసాదాలు దేవుడి ఫొటోస్ కొనుక్కోవాలంటే ఒక చిన్న స్టాల్ అయితే ఉంటుంది. ఇక మా చిట్టి తల్లి అయితే కొంచెంసేపు రిలాక్స్ అవుతూ ఉంది. ఇక్కడ రాహుకాల రుద్రాభిషేకం జరుగుతుంది. 1000 రూపీస్ టికెట్. అండ్ మనం అఫోర్డ్ చేయలేము అంటే
మనం నార్మల్గా వెళ్ళి కూడా చూడొచ్చు. కాకుంటే మనకు ప్రసాదాలు అవి ఇవ్వరు అంతే. ఇక మనం ఫ్రీ అన్నదానంకి కూడా పే చేయొచ్చు. అండ్ మృత్యుంజయ హోమం గురించి కూడా ఉంది ఇక్కడ. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.